బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ అవతారం ఎత్తాడు. చిన్న పిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు వైద్యం చేస్తున్నాడు. ఐ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ లో ఆర్ఎంపీ డాక్టర్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఎంబీబీఎస్ డాక్టర్ గా అవతారం ఎత్తి వైద్యం చేస్తున్నాడు. ఎంబీబీఎస్ డాక్టర్లు ఇవ్వాల్సిన ఇంజెక్షన్లను రోగులకు ఇస్తున్నాడు. ఆర్ఎంపీ డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ వరకే చికిత్స చేయాలని నిబంధన ఉన్నా అవేవి పట్టించుకోకుండా ల్యాబ్ టెస్టులతో పాటు రోగులకు గ్లూకోజ్లు పెడుతున్నారు. గతంలో జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ల క్లినిక్లపై జిల్లా హెల్త్ అధికారులు తనిఖీలు చేసినప్పటికీ అధికార పార్టీ నాయకుల అండ చూసుకొని ఈ ఆర్ఎంపీ రెచ్చిపోతున్నాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వేసుకున్నాక ఒక అర్ధ గంటకి రండి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి రండి, వేసుకున్నాక అర్ధ గంట మళ్ళీ రండి. ఎట్లా సార్ నేను తెచ్చాను నువ్వు తెచ్చినా వీటికి వచ్చేది అయితే దాని సంగతి ఇవైతే 2 వేరే పెట్టుకోవాల్సిన అనుకుంటుంది. 2 ఇప్పుడు వేసుకొని ఒక అర్ధ గంట తర్వాత ఇవి రండి, కొద్దిగా మళ్ళీ 6 గంటలకు 2 కలిపి కథ అయిపోతుంది. అవి వేసుకున్న గంట మళ్ళీ 2 పెట్టి ఉంచుకున్నా మరి అవి వేరే పెట్టు ముందు అది తర్వాత ఇప్పుడు ఎట్లా మరి డబ్బులు ఎట్లా? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ అవతారం ఎత్తాడు. చిన్న పిల్లలను మొదలుకొని పండు ముసలి వరకు వైద్యం చేస్తున్నాడు. ఐ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ లో ఆర్ఎంపీ డాక్టర్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఎంబీబీఎస్ డాక్టర్ గా అవతారం ఎత్తి వైద్యం చేస్తున్నాడు. ఎంబీబీఎస్ డాక్టర్లు ఇవ్వాల్సిన ఇంజెక్షన్లను రోగులకు ఇస్తున్నాడు. ఆర్ఎంపీ డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ వరకే చికిత్స చేయాలనే నిబంధన ఉన్నా అవేవీ పట్టించుకోకుండా ల్యాబ్ టెస్టులతో పాటు రోగులకు గ్లూకోజ్లు పెడుతున్నాడు. గతంలో జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ల క్లినిక్లపై జిల్లా హెల్త్ అధికారులు తనిఖీలు చేసినప్పటికీ అధికార పార్టీ నాయకుల అండ చూసుకుని ఈ ఆర్ఎంపీ రెచ్చిపోతున్నాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి రండి, మళ్ళీ రండి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, బిందు అధికారులు ఎంత స్ట్రిక్ట్ చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా పల్లె పట్టణం అనే తేడా లేకుండా సర్టిఫికెట్ల ముసుగులో దొంగ వైద్యులు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇక కొడుకు రిజిస్ట్రేషన్ పైన తండ్రి వైద్యం చేయడం అయితే ఒకసారిగా కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడైతే రెచ్చిపోతా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. ఎంబీబీఎస్ డాక్టర్ గా అవతారం ఎత్తి ఆ గ్రామాల్లో వైద్యం చేస్తున్నాడు. కొడుకు పేరిట ఉన్నటువంటి డాక్టర్ రిజిస్ట్రేషన్ పైన తండ్రి వైద్యం చేయడం అయితే ఒక్కసారిగా కలకలం రేపింది. గ్రామంలో చిన్న పిల్లలు మొదలుకుంటే ఏజ్డ్ వరకు అంటే ముసలి వారి వరకు కూడా పండు ముసలి వారి వరకు కూడా వైద్యం చేస్తా ఉన్నారు. ఇంతటితోనే ఆగకుండా గైనకాలజిస్టులు చేయాల్సినటువంటి వైద్యం ఏదైతే ఉందో సంతానోత్పత్తికి సంబంధించినటువంటి ఇంజక్షన్లను కూడా ఇస్తున్నటువంటి వైనం ఒక్కసారిగా కలకలం రేపింది. గైనిక్ డాక్టర్లు అంటే ఎంబీబీఎస్ తర్వాత గైనకాలజిస్టులు ఎన్నో చదువు అంటే పీజీ లాంటి కోర్సులు చేసిన తర్వాత ప్రిస్క్రిప్షన్ తీసుకున్న తర్వాతనే వారు వైద్యం అందిస్తారు. వారందరికీ కూడా సర్టిఫికెట్ ఉంటుంది. కానీ ఇక్కడ చూడొచ్చు ఆర్ఎంపీ డాక్టర్ కేవలం ఫస్ట్ ఎయిడ్ చేయాల్సి ఉంటుంది. కానీ తన కొడుకు ఎంబీబీఎస్ ఎట్లయితే ఉందో ఆ సర్టిఫికెట్లను ఆసరాగా చేసుకొని వైద్యం అయితే చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక కొంతమంది పేషెంట్ కూడా అక్కడ చెప్తా ఉన్నారు, ఏమైనా సలహాలు కావాలంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి అలాంటి సూచనలు తీసుకొని వైద్యం చేస్తున్నట్టుగా చూస్తుంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనం ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. ముఖ్యంగా గతంలో కూడా ఈ వైద్యునికి సంబంధించి ఉదంతాలు బయటకు వచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ సంబంధించినటువంటి అండదండలతో బయటకు వచ్చినటువంటి నేపథ్యం దీనిపైన ఉన్నతాధికారులకు కూడా ఇటు జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ చర్యలు తీసుకుంటలేరు అని చెప్పేసి కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి క్లినిక్ల పైన హెల్త్ అధికారులు రైడ్ చేసినప్పుడు అధికార పార్టీ నాయకులు ఫోన్ చేయడం, వారి నుంచి సంబంధించినటువంటి నాయకులతో చెప్పించుకోవడంతో వారందరూ కూడా వెనుదిరుగుతా ఉన్నారు. ఎందుకంటే అసలే ఇప్పుడు అనస్థేషియా అనుకున్నా ఇటు ఈ కొన్ని సంబంధించినటువంటి ఇంజక్షన్లకు సంబంధించి స్పెషలిస్టులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని తానే చెప్పేసి ఇటు హెచ్ఐవి ఇంజక్షన్లు అనుకున్నా అటు అనస్థేషియాతో పాటు
మరికొన్ని ఇంజక్షన్లను కూడా నేరుగా ఇస్తా ఉన్నారు. అయితే ఈ మందులకు సంబంధించి ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ పెట్టుకొని ఎంబీబీఎస్ సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ లో మరి డీటెయిల్స్ అన్ని ఇచ్చి పంపిస్తా ఉన్నాడు. అవి ఇవ్వడమే కాకుండా ఆ మందులు అయితే ఎలా వస్తున్నాయి బయటకు, ఎందుకంటే కొన్ని డ్రగ్స్ సంబంధించినటువంటి కార్పొరేట్ సెక్టర్ సంబంధించినటువంటి వారికి లేదంటే అథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆ మందులు కూడా ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అనేటువంటి మాత్రం వాటిపైన కూడా సస్పెన్స్ నెలకొన్నటువంటి నేపథ్యం నెలకొంది. మరోవైపు ఫస్ట్ ఎయిడ్ కు పరిమితం కావాల్సినటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు ఏకంగా ఆపరేషన్ల వరకు వెళ్ళడం, సంతానోత్పత్తి పేరు మీద డబ్బులు దండుకోవడం, ఇక కొంతమంది గతంలో కూడా అనేక ఉదంతాలు బయటకు వచ్చినాయి. ఎందుకంటే ఆర్ఎంపీ వైద్యుడు వైద్యం చేయడం, అదే వైద్యం విగడించడంతో ఇటు కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించడం, లేదంటే హైదరాబాద్ లోని గాంధీ ఉస్మానియా లాంటి వాటికి అంటే అప్పటికే ప్రాణాలు చేతిలోకి వచ్చాయి, అంటే తమ చేతిలో లేవు, ఉన్నత కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం కోసం వెళ్లాలంటూ కూడా ఎమర్జెన్సీ టైం వస్తే అంబులెన్స్లకు ఫోన్ చేయడం, అందులో కార్పొరేట్ ఆసుపత్రులకు పంపించడం, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించడం, చేతులు దులుపుకోవడం, ఇదంతా కూడా శరమామూలుగా జరుగుతుంది. కేవలం ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే తాను ఎవరిని కూడా ఎవరి దృష్టిలో పడరని చెప్పేసి భావించినప్పటికీ దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా సంపాదించడం జరిగింది. ముఖ్యంగా దీనిపైన ఉన్నతాధికారులు అదే అడిగినప్పుడు కూడా వారు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఓవైపు పొలిటికల్ ప్రెషర్, మరోవైపు ఇటు డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల అండదండలు ఉండడం, ఎందుకంటే పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి ఇంజక్షన్లు అనుకున్నా, టాబ్లెట్స్ అనుకున్నా పెద్ద ఎత్తున అంటే జిల్లా కేంద్రంలో జిల్లా హెడ్ క్వార్టర్ లో దొరకనివి కేవలం కార్పొరేట్ హాస్పిటల్కి పరిమితమైనటువంటి మెడికల్ ప్రిస్క్రిప్షన్ అంతా కూడా ఇక్కడికి రావడాన్ని బట్టి కూడా చూసలే దీని వెనుక పెద్ద తతంగం ఉందని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం భావిస్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తా ఉంది. గైనకాలజిస్టులు చేయాల్సినటువంటి వైద్యం అనుకున్నా, గైనకాలజిస్టులు ఇవ్వాల్సినటువంటి ఇంజక్షన్లను కూడా ఇష్టాసారుగా ఇవ్వడంతో కొంతమంది మహిళల ప్రాణాల మీదకి వస్తా ఉంది. ఒకవేళ అధికారులు రైడ్ చేసినా, అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సంబంధించినటువంటి పొలిటికల్ అండదండలతో ఎప్పటికప్పుడు బయటకు పడుతున్నటువంటి నేపథ్యం కూడా అక్కడ చూడవచ్చు. మరోవైపు ఉన్నతాధికారులతో పాటు ఇటు సంబంధించినటువంటి అధికారులు కూడా చూపిస్తున్నట్టు వదిలిపెట్టడం, ఇదంతా చూస్తే దీని వెనుక పెద్ద ఎత్తున తతంగం జరిగిందని చెప్పేసి గ్రహించవచ్చు. గతంలో కూడా బయటకు వచ్చినటువంటి తరుణంలో, గతంలో కూడా కొంతమంది రైడ్కు వచ్చినటువంటి సందర్భంలో మీది నుంచి ప్రెజర్ రావడంతో వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు కేవలం ఫస్ట్ ఎయిడ్ చేయాల్సినటువంటి ఆర్ఎంపీ పిఎంపీలు ఏకంగా ఇంత పెద్ద వైద్యం చేయడం, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు మరికొన్ని ఇంకా బయటకు రానటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి కూడా స్థానికులతో పాటు అక్కడ ట్రీట్మెంట్ విఫలమైనటువంటి వాళ్ళు చెప్తున్నారు. దాదాపు ప్రాణాంతకాలకు కూడా గురి చేసినటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. అది టయానికి వచ్చేసరికి కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించడం, అక్కడ నుంచి చేతులు దులుపుకోవడం కూడా శరమామూలుగా జరుగుతుంది. మరోవైపు ఇటు ప్రభుత్వం, ఉన్నతాధికారులు పేద ప్రజల ప్రాణాలే తమకు ధ్యేయమని చెప్పినప్పటికీ కూడా కొంతమంది పొలిటికల్ లీడర్స్ అండదండలతో ఎప్పటికప్పుడు బయటకు పడిపోతా ఉన్నటువంటి నేపథ్యం కలుపుతుంది. ఇప్పటికైనా ఈ ఉదంతం పైన ఇటు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు డిఎంఎన్హెచ్ఓ ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, బాధితులకు ఎలాంటి న్యాయం చేస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.